పొద్దు మలుపు మూడవ భాగం. రెండవ భాగంలో చిన్నబాబు మల్లికను పెళ్లి చేసుకోవాలనుకున్న తండ్రితో ధైర్యంగా చెప్పలేకపోతాడు. స్నేహితుడు ప్రకాష్ని చూసి అతనిలా తను ధైర్యంగా చెప్పాలని భావిస్తాడు. కానీ చిన్నబాబు తండ్రి మల్లికకు సంబంధాలు చూడమని, శాస్త్రిని ఇచ్చి చేయమని మల్లిక తండ్రికి ఉద్బోధిస్తాడు. కథ కొనసాగుతుంది. మండపం మెట్లు దిగుతూ ఎదురైన మల్లిక వైపు చూసి నవ్వుతూ, అప్పుడే రావటం, దైవదర్శనం చేసుకోవటం, తిరిగి వెళ్ళిపోవటం ఏమిటి ఇవాళ ఇంత తొందరగా వచ్చావు అన్నాడు చిన్నబాబు. అమ్మ వేళ ఉండగా వచ్చేయమంది అంది మల్లిక అతని ముఖంలోకి ఓసారి చూసి చప్పున చూపులు వాల్చుకుంటూ. ఎంత అందంగా ఉంటారు చిన్నబాబు. ఆ భావన ఆమె బుగ్గల్ని ఎరుపు రంగు పులిమింది. నేను తోడుగా ఉంటాను కదా, చీకటి పడితే మీ ఇంటికి దిగబెడతాను, ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళు రిక్వెస్ట్గా అన్నాడు చిన్నబాబు. తల అడ్డంగా ఊపి ముందుకు 2 అడుగులు వేసింది మల్లిక. చిన్నబాబు గారు నమస్కారం, మీకోసమే చూస్తున్నాను అన్నాడు పెద్ద గొంతుతో ఆలయ పూజారి మండపంలోకి వస్తూ. నా కోసం చూస్తున్నారా అని నవ్వి వెళ్ళిపోతున్న మల్లిక వైపు ఒకసారి మెడ తిప్పి వెనక్కి చూసి, ఏమిటి విశేషం అని ప్రశ్నించి నవ్వుతూ మండపంలోకి వచ్చి గంట మోగించాడు చిన్నబాబు. స్వామికి ఘటాభిషేకం చేయిస్తే బాగుంటుందని అంటున్నారు పెద్దలు, వర్షాలు లేవు కదా, చేయించండి అన్నాడు చిన్నబాబు. దీనికి నన్నడిగేది ఏమిటి అన్నట్లు పూజారి వైపు చూస్తూ, అదే దానికయ్యే ఖర్చు అని చేతులు నులుముకున్నాడతను. నాన్నగారితో సంప్రదించండి అని అక్కడ గట్టు మీద ఉన్న విభూది తీసి నుదుట బొట్టు పెట్టుకున్నాడు చిన్నబాబు. నాన్నగారితో చెప్పకుండా, ఆయన సహకారం లేకుండా ఈ ఊర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎలా జరుగుతాయిలేండి. కానీ చిన్నవారైనా మీరు భక్తులు, ప్రతి సోమవారం స్వామి దర్శనం చేసుకోవటంలోనే తెలుస్తుంది మీ భక్తి తత్పరత. ఈ కార్యక్రమం జరిపించటానికి మీరు కూడా ఆర్థిక సహాయం చేస్తారా అని నవ్వాడు పూజారి. ఆర్థిక సహాయమా? ఎంత ఇవ్వాలో తెలియందే. ఓ 25 రూపాయలు ఇప్పించండి, మీ మనసులో ఉన్న కోరిక తీరుస్తాడు శంకరుడు. మరి మాట్లాడలేదు చిన్నబాబు. జేబులోంచి పర్సు తీసి 25 రూపాయలు అతని చేతిలో ఉంచాడు. తర్వాత తీర్థం తీసుకుని కాసేపు మంటపంలో కూర్చుని పూజారి చెప్పిన మాటలు విని ఇంటివైపు నడిచాడు. ప్రకాష్ వెళ్ళిన దగ్గర నుండి అతను ప్రయత్నిస్తున్నాడు మల్లికను ఆమె అభిప్రాయం కనుక్కోవాలని. తండ్రికి మల్లికను పెళ్లి చేసుకుంటానని చెప్పాలనేను. ఈ వారం రోజులలో మల్లికతో 4 సార్లు మాట్లాడాడు, కానీ అడగలేకపోయాడు పెళ్లి విషయం. మీ నాన్నగారు నీకు సంబంధాలు చూస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆమె అవునన్నట్లు తల ఊపింది. నన్ను పెళ్లి చేసుకుంటారా అనే మాట నాలుక చివరి వరకు వచ్చి ఆగిపోయింది. మరోసారి మల్లిక, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనా అనే ప్రశ్న పెదవులు దాటి రాబోతుంటే భవానమ్మగారు వచ్చేసింది తాము కూర్చున్న చోటుకి. అంతా బాగున్నారా బాబు అని ప్రశ్నిస్తూ. తాను రాగానే మల్లిక లోపలికి వెళ్ళిపోయేదే, కానీ తాను కూర్చోండి ప్లీజ్ అనడంతో మోపనట్లు బల్ల మీద కూర్చుంది. తనను చూస్తూనే ఆమెకెందుకో సిగ్గుగా తలవంచేసుకుంటుంది. ఆమె తలెత్తి నవ్వుతూ తనతో మాట్లాడితే బాగుండును అనుకుంటాడు. ఆమెను తన దాన్ని చేసుకోవాలని, ఆమెను తను పెళ్లి చేసుకోవటానికి ఎవరడ్డమైనా ఖాతరు చేయకూడదని, రాంబాబు గారితో తన తల్లిదండ్రులతో తన అభిప్రాయం చెప్పాలని తన మనసు ఊరికలు వేస్తుంది. కానీ తల్లి ముఖం, ఆ నిశ్చలత్వం చూసి అమ్మా అని పిలిచి ఆగిపోతాడే తప్ప మల్లికను పెళ్లి చేసుకుంటానని చెప్పలేకపోతాడు. తండ్రి గంభీరమైన ముఖం, ఎదుటివారిని నోరెత్తకుండా చేసే అతని చురుకైన చూపులు తనని పెదవులు కదపనివ్వవు. 1-2 సార్లు అనుకున్నాడు రాంబాబు గారితో తన అభిప్రాయం చెప్పాలని. కానీ అతని ముఖం చూస్తే తమ ఇంటి పురోహితుడుగానే కనిపిస్తాడు, కానీ తనకు పిల్లనిచ్చే మామగార్లా అనిపించడు. మామూలుగానే మాట్లాడేస్తాడు. ఏమిటి బలహీనత? మల్లికను పెళ్లి చేసుకోవటానికి తనకెంతో తెగింపు, సాహసం కావాలి. అవి ఉంటే ఆమెను తన దాన్ని చేసుకోగలుగుతాడు. అంతేకాని ఆమెతో జీవితం ముడిపెట్టుకొని ఊహాలోకాల్లో విహరిస్తూ కమ్మని మధురమైన కలలు కంటూ కాలం గడిపేస్తే చెయ్యి జారిపోతుంది మల్లిక. ప్రకాష్లా తను సాహసించాలి. దృఢ నిర్ణయానికొచ్చాడు చిన్నబాబు. ఏరా చిన్న, నీ ఫ్రెండ్ పెళ్ళి రేపే కాబోలు, వెళ్తున్నావా అడిగాడు దత్తు వీధి వరండా మెట్లెక్కుతున్న చిన్నబాబు వైపు చూస్తూ. వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటూ, అనుకుంటున్నాను వెళ్ళాలని అన్నాడు చిన్నబాబు. తర్వాత ప్రకాష్ తాలూకు వివరాలు ప్రశ్నించి తెలుసుకొని, ఓ అయితే మంచి తెలివైన కుర్రాడన్నమాట,
కట్నం కానుక లేకుండా పేద పిల్లని సామాన్య రూపవతిని చేసుకుంటున్నాడన్నమాట. శబాష్, అలా ఉండాలిరా. నేటి యువకులు అతనిలా మారిపోతే అందరూ ఆడపిల్లల తండ్రులు ధన్యులవుతారు ప్రకాష్ని మెచ్చుకుంటూ అన్నారు దత్తు. మరి ఆలోచించి ఆలస్యం చేయలేదు చిన్నబాబు. చప్పున అనేశాడు, మల్లికను పెళ్లి చేసుకుంటాను నాన్నా అని. వెంటనే ముఖం దించేసుకున్నాడు. అతని గుండె వేగంగా స్పందించసాగింది. ఏమిటి అంటున్నావు? కనుబొమ్మలు చిట్లించి వంచి ఉన్న చిన్నబాబు ముఖంలోకి అతని మాట ఏమిటో స్పష్టంగా వినిపించనట్లు అర్థం కానట్లు అడిగారు దత్తు. తగ్గు స్వరంతో అన్నాడు చిన్నబాబు, రాంబాబు గారి మల్లికను పెళ్లి చేసుకుంటాను. మతి ఉండి మాట్లాడుతున్నావా? దత్తుగారి గొంతు అసహనంతో కంగుమంది. మాట్లాడలేదు చిన్నబాబు. పిచ్చి పిచ్చి వేషాలయ్యకు. జీవితం అంటే సినిమా నటన కాదు. కుర్రబెదవలకి బుద్ధులు లేకుండా పోతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో అని చివాలను లేచి నిల్చుని భుజం మీద ఉన్న తువ్వాలు గట్టిగా దులిపి మళ్ళీ భుజం మీద పడేసుకుని జారుతున్న పంచ చివర వెనక్కి చేయి పట్టి దోపుకుని బరబరా అక్కడి నుంచి వెళ్ళిపోయారు దత్తు. బరువుగా ఊపిరి పీల్చి వదిలి నవ్వుకున్నాడు చిన్నబాబు. ఇప్పుడే కదా ప్రకాష్ని అభినందించారు, మరి నేను మల్లికని చేసుకుంటానంటే ఇలా మాట్లాడతారేం అని తండ్రిని అడగాలనుకున్నాడు. కానీ అంత మాట అనటానికి ధైర్యం చాలలేదు. లోపల నుంచి తండ్రి గొంతు వినిపిస్తోంది సన్నగా. విన్నావా నీ ముద్దుల కొడుకు ఏమంటున్నాడో? గారం చేసి వాడిని పాడు చేశావు కదే. వాడేమంటున్నాడో తెలుసా? రాంబాబు కూతుర్ని పెళ్లాడతాడట. ఇంతకాలం రాంబాబు గారింటికి ఇతగాడు వెళ్ళటం, అతనంటే ప్రత్యేక అభిమానం చూపించడం కారణం ఇది. గొడవ చేయకండి, ఏదో అనుంటాడు, చెబుదాం కమలం అన్నది వారింపుగా. కానీ తగ్గలేదు దత్తు. ఆ రాంబాబుని ఏం చేస్తానో చూడు, ఈ ఊరు నుంచి పంపించేస్తా, వాడు వాడి కూతురు అని కోపంతో అదిరే పెదవులు బిగబట్టాడు దత్తు. అతని కనులు ముఖం ఎర్రబారాయి. అబ్బా ఏమిటండి, అప్పుడే వాడు అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నట్లు అలా ఇదైపోతారు? రాంబాబు ఏం చేశాడు మధ్య? పాపం అమాయకపు బ్రాహ్మడు. వాడు అమాయకపు బ్రాహ్మడా? మన వాడిని మంచి చేసుకోవటం అది వాడి ప్లానే. శాస్త్రికి నీ కూతుర్ని ఇవ్వవయ్యా అంటే ముఖం ఎలా పెట్టాడనుకున్నావు? ఆముదం తాగినట్లు. మన వాడి మీద వాడి కన్నుంటే శాస్త్రికి ఎందుకు ఇస్తాడు కూతుర్ని? రాంబాబు సామాన్యుడనుకున్నావా? అబ్బబ్బా ఊరుకోండి, నౌకర్లు వింటే మంచి మాట కాదు. నేను చిన్నబాబును మందలిస్తాను కదా అంది కమలమ్మ నెమ్మదిగా. వాడిని మందలించటం కాదు, శ్యామలకు ఉత్తరం రాయి, మన వాడికి ఆ సంబంధం సెటిల్ చేయమని. అలాగే రాస్తానులేండి, కానీ రాంబాబు గారితో గొడవ తెచ్చుకోకండి. వాడేం చేస్తాడు? తన్ని తగలేస్తాను చూడు ఊరు నుంచి 5 నిమిషాల్లో. తన అభిప్రాయం చెప్పినంత మాత్రాన తండ్రి ఇంత రభస చేస్తాడని ఊహించలేదు చిన్నబాబు. లేచి నెమ్మదిగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఇందులో రాంబాబు గారి పాత్ర ఏమీ లేదు, పాపం అతనికి ఏమీ తెలియదు అని అన్నాడో లేదో తుళ్ళిపడేట్లు కసిరారు చిన్నబాబుని దత్తు. నాన్న ఇంకేమో అనబోయాడు. రాస్కెల్, నాకేమీ చెప్పకు, పో ఇక్కడి నుంచి అంటూ ఆపలేని ఆగ్రహంతో చెయ్యెత్తారు దత్తు. తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిన్నబాబు. ప్రకాష్ తల్లిదండ్రులకు తన తల్లిదండ్రులకు ఎంత వ్యత్యాసం ఉంది. బయట ప్రపంచంలో ఎంతో ఉదార స్వభావుడు, త్యాగశీలి అని పేరుగణించిన తన తండ్రి తన పట్ల ఎంత సంకుచిత మనస్కుడయ్యాడు. అసలు మల్లికకు తన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో, ఆమెతో మాట మాత్రమైనా తన అభిప్రాయం వ్యక్తం చేయకుండా ముందుగా తండ్రి దగ్గర ప్రస్తావన తెచ్చి ఎంతో సున్నితంగా వ్యవహరించి విజయం సాధించాల్సిన విషయం రట్టుగా రభస చేసుకున్నాడు. చిచి, తనకు వివేకం లేదు. తనను తానే తిట్టుకున్నాడు చిన్నబాబు. ఎందుకు బాబు రమ్మన్నారట? వీధి వరండా మెట్లెక్కుతూ ఈజీ చైర్లో పడుకుని చుట్ట కాలుస్తున్న దత్తుగారి వైపు చూసి అడిగాడు రాంబాబు. చప్పున చుట్ట నోట్లోంచి తీసి వాకిట్లోకి విసిరి నిటారుగా కూర్చుని వాకిట్లోకి ఉమ్మి తువ్వాలుతో పెదవులు తుడుచుకొని పెళ్లి ముహూర్తం పెడతారా నొక్కి అన్నారా మాట దత్తు. మంచిది, అబ్బాయి గారికా? దత్తు ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చోబోతూ అడిగాడు రాంబాబు. అన్న దత్తుగారి ముఖం చూసి కూర్చోబోయే వాడల్లా నిల్చుండిపోయాడు రాంబాబు. కోపంతో జేవురించిన అతని ముఖం చూసి కంగారు పడిపోయాడు. సెలవియ్యండి అన్నాడు చేతులు నులుముకుంటూ. తానేం తప్పు చేశాడు? దత్తుగారికి ఎందుకంత కోపం వచ్చింది అనుకుంటూ భయంగా. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, మీకు కావలసినంత డబ్బిస్తాను గంభీరంగా ఆజ్ఞాపిస్తున్నట్లు ధ్వనించింది దత్తుగారి గొంతు.
అంత మహా అపరాధం ఏమిటి చేశానో సెలవియ్యండి బాబూ అన్నాడు రాంబాబు. వెళ్ళిపొమ్మన్నాను, అంతే. వెళ్ళకపోయావో చూడండి మీకు మంచినీళ్ళు పుట్టకుండా చేస్తాను. తప్పేమిటో చెప్పండి బాబు, సరిదిద్దుకుంటాను. తప్పేమిటో ఏమని చెబుతాడో ఒళ్ళు మండిపోతోంది. మీది మర్యాద గల కుటుంబం అనుకున్నాను, మీరు పెద్ద మనిషి అనుకున్నాను, మీకెంతో గౌరవం ఇచ్చాను. చిచి, తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టే రకమని అనుకోలేదు. మీరు మీరు అని కోపంతో పెదవులు అదురుతుంటే, గొంతు వణుకుతుంటే నా కుటుంబానికి ద్రోహం చేస్తారని అనుకోలేకపోయాను అన్నాడు దత్తు. మీ కుటుంబానికి ద్రోహమా? దిమ్మెరపోయాడు రాంబాబు. కాక మరేమిటయ్యా, ఇక మా గడప తొక్కొద్దు. వీలైనంత తొందరగా ఊరు వదిలి వెళ్ళక ఇంకా ఇలానే ఆటలు కొనసాగిస్తే చూడు. ఏకవచన ప్రయోగంలో దిగిపోయిన దత్తు రాంబాబు మాట వినిపించుకోకుండా ఇంకా రెచ్చిపోయి కారణం చెప్పకుండా ఊరు వదిలిపోమ్మని నోటికి వచ్చినట్లు నిందించారు. ఎప్పుడూ మర్యాదగా ఎంతో ఆదరంగా చిరునవ్వు పెదవులపై చిందిస్తూ మాట్లాడే దత్తు ఎందుకింత ఆగ్రహంతో తనను పొమ్మంటున్నారో అర్థం కాలేదు రాంబాబుకి. అయినా అప్పటికిక లాభం లేదని చిత్తం అలానే వెళ్ళిపోతాను, కొంపగోడు అమ్ముకొని పోతాను. తమరి దయతో ఈ గ్రామ పౌరోహిత్యం చేసుకుంటూ బ్రతికాను. తమరి దయ తప్పిన తర్వాత ఈ ఊర్లో నా ముఖం చూసేదెవరు అని గిరుక్కున వెళ్ళిపోయాడు రాంబాబు. అదేమిటి అతని మీద అలా కోపగించుకుంటారు? మన అబ్బాయిని మందలించుకోవాలి కానీ అని కమలమ్మ అక్కడికి వచ్చి అంది నెమ్మదిగా. ఓహో, వాడినేమన్నా లాభం లేదిప్పుడు. వాడి కూతురు ఆకర్షణలో పడిపోయాడు. రాంబాబుని ఊరు నుంచి ఎలా అన్నా పంపించేయటం ఇదొక్కటే మార్గం అన్నారు దత్తు తలడ్డంగా ఊపుతూ. బాగుంది, మతిపోయినట్లుంది. అతనేం చేశాడు మధ్యన? అతనేం చేశాడా? మన వాడికి గాలం వేశాడు. అలా ఎందుకనుకోవాలి? నువ్వు మాట్లాడకు, రేపే శ్యామలకు ఉత్తరం రాసి ఆ సంబంధం సెటిల్ చేసేస్తాను అన్నారు దత్తు. అతని గొంతులో కోపం చిరాకు గ్రహించిన కమలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు దత్తుగారు తన మీద అంత ఆగ్రహిస్తున్నారో అర్థం చేసుకోలేని రాంబాబు ఆ రోజంతా చాలా బాధపడ్డాడు. మర్నాడు చిన్నబాబు ఎక్కడైనా కనిపిస్తే దత్తుగారి కోపానికి కారణం అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ చిన్నబాబు అతనికి కనిపించలేదు. మరి ఆగలేని రాంబాబు మళ్ళీ దత్తుగారి పొలంలో ధాన్యం నూర్పుల దగ్గర దర్జాగా కుర్చీ వేయించుకుని కూర్చుని చుట్ట కాలుస్తూ రైతులతో ముచ్చటిస్తున్నప్పుడు అతని దర్శనం చేసుకున్నాడు. దీనంగా చేతులు జోడించాడు. ఎందుకొచ్చారు అడిగాడు దత్తు. తమరు చేతులు నులుముకున్నాడు రాంబాబు. మర్యాదగా నేను చెప్పినట్లుగా చెయ్యండి రాంబాబు గారు. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. మరీ నన్ను మాట్లాడించొద్దు అన్నారు దత్తు. అతని గొంతు గంభీరంగా ఇంకా కరుకుగా ఆజ్ఞాపిస్తున్నట్లు ధ్వనించింది. కోపానికి కారణం గొణిగినట్లన్నాడు రాంబాబు. కారణం అడిగి పరువు తీసుకోవద్దు. నీ కూతుర్ని అదుపులో పెడితే బాగుంటుంది. ఈసారి కోపంతో రాంబాబు ముఖం జేవురించింది. తనెలాంటి తప్పు చేశాడని నిందించినా సహించేవాడే కానీ తన కూతుర్ని నిందిస్తాడా ఏమో అనబోతున్నట్లు అతని పెదవులు కదిలాయి. వెళ్ళండి, ఇంకా ఉండి మర్యాద తీసుకోవద్దు దత్తుగారు గర్జించారు. విసురుగా వెళ్ళిపోయాడు రాంబాబు. దత్తు వాడికి ఎంత పొగరో, ఎంత కండకావరమో. వాడిది ఐశ్వర్యం ఇచ్చిన మదం కాకపోతే ఇలా అంటాడా? నా కూతుర్ని అదుపులో పెట్టుకోవాలట అన్నాడు వస్తూనే భార్యతో. ష్, నెమ్మది, అమ్మాయి వింటే బాధపడుతుంది. ఏమిటి జరిగింది అసలు అడిగింది భవానమ్మ. దత్తు తనను అన్నమాటలు తగ్గు స్వరంతో చెప్పి, మన మల్లిక పేరెత్తడానికి ఎన్ని గుండెలుండాలి అన్నాడు రాంబాబు. సరి, ఈ విషయం మనం రట్టు చేసుకోవటం, అతను ఇలా అన్నాడు అని నలుగురితో చెప్పుకోవటం మనకే నష్టం. అమ్మాయికి ఏదన్నా సంబంధం చూడండి, పెళ్లి చేసేద్దాం నిదానంగా నెమ్మదిగా చెప్పింది భవానమ్మ. పెళ్ళి అనగానే గతం గుర్తుకొచ్చింది రాంబాబుకి. దత్తుగారు అమ్మాయి పెళ్లి కార్తీక్ సాయం చేస్తానో అనేవారు. ఎందుకిలా మారిపోయారు చెప్పమా అన్నాడు స్వగతంలా. మన గ్రహపాటు సంబంధం ఏదన్నా చూడండి అంది విసుగ్గా భవానమ్మ. నా నడుం విరిగిపోయింది అన్నాడు రాంబాబు నిస్త్రాణగా చతికిలబడి కూర్చుంటూ. ఎందుకు నడుం విరగటం? ఇష్టం లేకపోతే గడప తొక్కొద్దంటాడు. పౌరోహిత్యం మానేస్తాం వారిది, అంతేగాని బ్రతకలేకపోతామా? అతనే మనకు అన్నం బట్టలిచ్చి పోషిస్తున్నాడా? మీ నోట్లో ముక్క ఉంది. ఈ ఊరు కాకపోతే మరో ఊరు పోతాం అందావిడ ఓదార్పుగా. ఎందుకు పోతాం మరో ఊరు? నేనేం మకాం మార్చను. ఏదో సంబంధం, దాని అదృష్టం, పెళ్లి చేసేస్తాను. ఈ వెధవల నోర్లు కట్టించేస్తాను అన్నాడు దృఢనిశ్చయంతో రాంబాబు. ఆనాటి నుంచి మల్లికను గడప కదలనివ్వలేదు తల్లిదండ్రులు.
అటు చిన్నబాబు కూడా ఓ రకంగా బందీ అయ్యాడు. వీధి గడపలు అడుగు పెట్టేసరికి ఎక్కడికి రా బాబు వెళ్తున్నావు? కమలమ్మ ప్రశ్న. చిన్న, మన మర్యాద, కుటుంబ గౌరవం మంట కలపకు అని క్షణక్షణం హెచ్చరించే తండ్రి. తొందరపడి తన మనసులోని మాట ఎందుకు చెప్పానా అని విచారిస్తున్నాడు చిన్నబాబు. ప్రకాష్ పెళ్లికి వెళ్ళనే లేదు. గ్రీటింగ్ టెలిగ్రామ్ ఇచ్చేశాడు. తర్వాత సావధానంగా ఉత్తరం రాశాడు, విషయమంతా వివరంగా. దానికి జవాబు రాశాడు ప్రకాష్. ఒరే ఫూల్, ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కోకుండా ఆ కబురు నాన్నకి చెబుతారట్రా? ఇప్పుడైనా పోయిందేమీ లేదు. ఆ అమ్మాయి ఎస్ అంటే చక్కగా తీసుకొనిరా. నువ్వు ఎలాంటి పెళ్ళి కావాలంటే అలాంటి పెళ్ళి నేను జరిపించేస్తాను. సినిమాల్లోలా అమ్మా నాన్నకి వెళ్ళి దండాలు పెట్టి వద్దు కానీ దేనికన్నా తెగింపుండాలిరా భాయ్ అని. ఆ ఉత్తరం చదివిన చిన్నబాబు నవ్వుకున్నాడు. మల్లికను అసలు కలవటమెలా? రాంబాబు తన తండ్రి బద్ద విరోధులైపోయారు. తన తండ్రి రాంబాబు కుటుంబం మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. రాంబాబు అంటున్నాడట, ఊరు నుంచి పొమ్మనటానికి ఇతనేం ఊరు గుత్తకి కొన్నాడా? ఏం చేస్తాడో నేను చూస్తాను, నేను ఈ ఊరు కదలను అని. ఓ రోజు తల్లిని బ్రతిమలాడాడు. అమ్మా, నువ్వు అంగీకరించమ్మా, మనం అడిగితే రాంబాబు కాదనరు. మల్లిక ఒప్పుకుంటుంది. నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని. ఆమె మెత్తగా మందలించింది. నీ మొహం నోర్ముయ్. అందంగా ఉన్నంత మాత్రాన ఆ పిల్లని కోడలుగా తెచ్చుకోమంటావా? మరీ బుద్ధులు లేకుండా పోతున్నాయిరా ఈ కాలం కుర్రబెదవలకి. ఆడపిల్లను కోడలుగా తెచ్చుకునేటప్పుడు 7 తరాల సాంప్రదాయం చూడాలట. బుద్ధిగా శకుంతలను చేసుకో అని. చాలాసార్లు ఆమె దగ్గర తన మనసు మల్లికను కోరుకుంటుందని, మరొక అమ్మాయిని పెళ్లాడలేనని ఆమెతో వాదించాడు, ప్రాధేయపడ్డాడు. ఇంట్లోంచి పారిపోతానని, చచ్చిపోతానని బెదిరించాడు. కానీ లాభం లేకపోయింది. 2 వారాలు గడిచాయి. మల్లికకు పెళ్ళి అనే వార్త ఊరంతా పాకి దత్తుగారింటికే చేరింది. కమలమ్మ భర్తతో అంది, రాంబాబు గారికి వాగ్దానం చేశారు కదా, మల్లిక పెళ్ళికి ఏమన్నా సాయం చేయండి అని. అతను గయ్యన లేచాడు. చిచి, వాడికి సాయం చేస్తానా? విశ్వాసఘాతకుడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినవాడు, నాకే ఎసరు పెట్టాలని చూసినవాడు, వాడికి సాయం చేస్తానా అని. పోన్లే ఊరుకోండి, నోరు చెయ్యకండి, బాగుండదు. అందరూ మిమ్మల్నే నిందిస్తున్నారు, రాంబాబే మంచివాడంటున్నారని అక్కడి నుండి మరి నిలవకుండా వెళ్ళిపోయింది కమలమ్మ. తన జీవితం నిస్సారమైపోయినట్లు, జీవితంలో ఏదో అమూల్యమైనది, విలువైనది చేయిజారిపోయినట్లు, తనకింకా అనుభవించడానికి ప్రపంచంలో ఏమీ లేనట్లు నిరాశ నిస్పృహలు చోటు చేసుకోగా మనసు కృంగి హృదయం బరువెక్కి పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు చిన్నబాబు. తనెంత పిరికివాడు! ఎన్నిసార్లు మల్లిక తనకు ఒంటరిగా తటస్థపడింది. ఆమె వైపు మత్తుగా పరవశంగా చూడటం తప్ప తన మనసు విప్పి మాట్లాడలేకపోయాడు. తన కోరిక వెల్లడించలేకపోయాడు. ఇప్పుడు ఆమెకు పెళ్లి నిశ్చయమయ్యాక తను ఆమెను పెళ్లి చేసుకుంటానని రాంబాబుకు చెబితే ముఖాన ఉమ్మివేయడు. ఎంతో తెలివైన వాడినని గర్వించే తను చాలా తెలివి తక్కువవాడు, చేతకానివాడు. తనను తానే నిందించుకున్నాడు చిన్నబాబు. దేవుడి కోనేటి మెట్ల మీద కూర్చొని సాయంత్రపు నీరెండ చిరు అలల జలతారు మెరుపులు చూస్తూ గులకరాళ్ళు ఒక్కొక్కటి కోనేటి నీటిలోకి విసురుతున్న చిన్నబాబు గారు అన్న పిలుపుకి ఉలికిపాటుగా కదిలి వెనుదిరిగి చూశాడు రాంబాబు. చివాన లేచి నిల్చుని నమస్కారం అండి అన్నాడు చిన్నబాబు. అసలు మా ఇంటికి రావటం మానేశావు. నా పిల్ల బరితెగించిపోయిందని, ఊళ్ళోని కుర్రాళ్ళని పాడు చేస్తుందని నా మీద నిందమోపి కత్తి కట్టారు నాన్నగారు అని గొంతు రుద్దమవుతుంటే ఆగి చెమ్మగిలిన కనులు ఒత్తుకుని దగ్గి గొంతు సవరించుకొని, నువ్వు మమ్మల్ని దుర్మార్గులుగా మర్యాద తక్కువ వారిగా అనుమానిస్తున్నావా చిన్నబాబు? నా కూతురు అమాయకురాలు, ఏదో మాకు దొరికిన సంబంధం చేసేస్తున్నాను. దానికి మంచి సంబంధం వెతికి చెయ్యాలనుకున్నాను పెళ్ళి, కానీ వ్యవధి లేదు. పెళ్లి చేసి మచ్చ తొలగించుకోవాలి. ఇదిగో శుభలేఖ అని చిన్నబాబు చేతిలో పసుపు మూలలకు అలమిన కార్డు పెట్టాడు రాంబాబు. గబగబా చదివి, అబ్బాయి ఏమీ చదువుకోలేదా? పోనీ ఆస్తిపాస్తులేమైనా ఉన్నాయా అడిగాడు చిన్నబాబు. ఏమీ లేవు, పౌరోహిత్యమే. మరి వస్తాను, సెలవు. చరచర కోనేటి మెట్లెక్కాడు రాంబాబు. క్షణాల్లో తేరుకున్న చిన్నబాబు రాంబాబు గారు పిలిచాడు. నిల్చుని వెనుదిరిగి చిన్నబాబు వైపు చూశాడు రాంబాబు. తర్వాత మెట్లు దిగొచ్చాడు చిన్నబాబు దగ్గరికి. నేనేమన్నా ఆర్థిక సహాయం చేస్తే మీరు స్వీకరించగలరా? అభ్యంతరమా అడిగాడు. మౌనంగా తల వంచాడు రాంబాబు. రేపు ఉదయం ఓసారి దేవాలయానికి రండి. అలాగే బాబు. కృతజ్ఞతగా నమస్కరించి వెళ్ళిపోయాడు రాంబాబు.
తను రాంబాబు గారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఇంట్లో ఎవరి దగ్గర అనలేదు చిన్నబాబు. ఇనప్పెట్టె తాళం తీసి 500 రూపాయలు జేబులో కూరుకున్నాడు. దేవాలయం వైపు నడిచాడు. ఉదయం 8 గంటలు కాకముందే అతని కోసమే నిరీక్షిస్తున్నట్లు ఆలయ మండపంలో నిల్చున్న రాంబాబు చిన్నబాబును చూసి ఆతృతగా 2 అడుగులు ముందుకు వేశాడు. చిన్నబాబు చేతుల్లోంచి తను వణికే చేత్తో డబ్బు తీసుకుంటూ కృతజ్ఞతాభావంతో కనులు చెమ్మగిల్లగా భుజం మీద గావంచతో కనులొత్తుకొని, బాబూ, నీ ఉపకారం జన్మలో మరువలేము. నా బాధంతా మీ నాన్నగారు నా కూతురు మీద అభాండం వేశారని మా మల్లికను చూశావు కదా. ఎప్పుడన్నా గడప దాటిందా? ఒక్క దేవాలయానికి తప్ప ఎక్కడన్నా తిరిగేదా? ఎవరితోనన్నా పెదవి విప్పి మాట్లాడటం, నవ్వటం నువ్వు చూసావా బాబూ అన్నాడు రాంబాబు. నాన్నగారి తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. వెళ్ళండి రాంబాబు గారు. మల్లికకు నా శుభాకాంక్షలు తెలియచేయండి అన్నాడు చిన్నబాబు. పొడుగు చేతుల గళ్ళలాల్చి పక్క జేబులో డబ్బు పెట్టుకొని ఓసారి దేవుడికి నమస్కరించి, వస్తాను బాబు అని చిన్నబాబుకు చెప్పి గబగబా ఊరివైపు నడిచాడు రాంబాబు. 10 గంటలు దాటేదాకా ఆలయ మండపంలోనే కూర్చున్నాడు చిన్నబాబు. అవాళ శనివారం కావటం వలన ఆ శివాలయానికి భక్తులెవరూ అంతగా రాలేదు. ఊర్లో ఉన్న వెంకటరమణమూర్తి ఆలయానికి వెళ్ళిపోతారు చాలామంది. అక్కడ అతని మనసేదో ఊరట చెందినట్లు శాంతిగా ఉంది. జరిగేది జరగక మానదు అనే వేదాంత ధోరణిలో ఉండిపోయాడు నిర్లిప్తంగా. దత్తుగారి కుటుంబం తప్ప ఊర్లో అందరూ వచ్చారు మల్లిక పెళ్లికి. దత్తుగారికి రాంబాబుకి ఎందుకింత హఠాత్తుగా విరోధం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిద్దరు చొరవ చేసి రాంబాబుని కారణం అడగకపోలేదు. దానికి అతను నవ్వేస్తూ, ఈ దత్తుతోటే నేను బ్రతుకుతున్నానా అని నేనన్నట్లు అతనికి ఎవరో చెప్పారట. డబ్బు పేరు ఉన్నవాడు కదయ్యా, ఏమైనా అంటాడు. పోన్లే, నోట్లో ముక్క ఉంది, బ్రతకలేకపోతానా అన్నాడు. మల్లికకు ఆ పెళ్లి ఇష్టం లేనట్లుంది. ముఖమెత్తటం లేదు. ఆ అబ్బాయి వైపు అసలు కన్నెత్తి చూడటం లేదని గుసగుసలాడారు అమ్మలక్కలు. దత్తుగారు ఇలా అన్నారని తండ్రి తల్లితో చెప్పి రోషంతో బుసలు కొట్టడం, ఏదో సంబంధం చూడండి పెళ్లి చేసేద్దాం అని తల్లి అనటం, తన పెళ్లి గురించి ప్రతిరోజు తల్లిదండ్రుల మధ్య జరిగిన చర్చలు, తన పెళ్లికి చిన్నబాబు 500 రూపాయలు సాయం చేయటం అన్నీ తెలుసు మల్లికకు. తనకు తండ్రి భర్తగా తెచ్చినవాడు ఆమెకు అందంగా ఆకర్షణీయంగా కనిపించలేదు. ఆమె చూపులను చెదరగొట్టే అందం కాదు అతనిది. నల్లగా ముద్ద ముఖం, చప్పి ముక్కు, కొంచెం ఎత్తుగా ఉన్న పలువరస, బరువుగా నిల్చున్న తల వెంట్రుకలు, పొట్టిగా కాస్త లావుగా ఉన్న అతన్ని ఒకసారి చూసి ముఖం వాల్చేసుకుంది. మరి అతన్ని చూడటానికి కానీ అతని రూపం మననం చేయటానికి కానీ ఆమె మనసు ససేమిరా అంగీకరించటం లేదు. అతన్ని భర్తగా అంగీకరించక మొరాయించే మనస్సుని క్షణక్షణం అదుపులో పెట్టి అతని చేత తాళి కట్టించుకుంది మల్లిక. అంతా అయిపోయిన తర్వాత ఆమెకు పట్టలేని దుఃఖం వచ్చింది. ఓ మూల గదిలో బోర్లా పడుకుని గుండెల్లో గూడు కట్టిన బాధ, వేదన, దుఃఖం ద్రవించి ప్రవహించేలా విలపించింది. పెళ్ళైపోయింది. చుట్టాలు వెళ్ళటం, భోజనాల హడావిడి, ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. చిన్నబాబు అతని పెదవులపై అందంగా లాస్యం చేసే చిరునవ్వు, చిరుగాలికి ఎగిరి పాలాన్ని స్పృశించే అందమైన క్రాఫు, అతని వైపు పరుగులు తీసి అతన్ని భర్తగా కోరుకునే మనస్సు, కనులు ముఖం తుడుచుకుని నవ్వుకుంది మల్లిక. అతన్ని భర్తగా పొందటానికి తానెంత పుణ్యం చేసి పుట్టాలి. పౌరోహిత్యం చేసుకునే రాంబాబు కూతురై పుట్టి అతన్ని భర్తగా కోరుకోవటం ఎంత అవివేకం. అతన్ని కనీసం కన్నెత్తి చూసే అర్హత కూడా తనకు లేదు. అయినా అతన్ని ఆరాధిస్తూ తాళి కట్టిన శర్మని అసహించుకునే ఈ మనస్సుని ఎలా అదుపులో పెట్టాలి? 2 చేతుల్లో జుట్టు పీక్కుంది, తల కొట్టుకుంది. రాత్రి ఏదో జరిపిస్తామని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. వద్దు వద్దు, శర్మ తనను తాకినా తను సహించలేదు. అతని స్పర్శ తనకు తేళ్లు జరులు పాకినట్లు అనిపించేది. అతని పక్కన కూర్చుని పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు, అతని కాలు చెయ్యి తగిలినప్పుడు, లేదు ఇవాళ జరిగే కార్యక్రమం ఎలా అయినా ఆపించాలి, లేదా ఎటన్నా పారిపోవాలి, కుదరకపోతే పెరట్లో ఉన్న నూతిలో పడి ప్రాణం తీసుకోవాలి. పిచ్చిగా తల 2 చేతులతో పట్టుకుని జుట్టు పీక్కుంది మల్లిక. అదేమిటే ఈ మూల పడుకున్నావా, లేలే అని మల్లికను తట్టి పిలిచింది. మల్లికకు వరుసకు అక్కయ్యే సరోజిని. తల నొప్పిగా ఉందక్కయ్యా, కడుపులో తిప్పుగా, గుండెల్లో నొప్పిగా ఉంది అంది మల్లిక లేచి కూర్చుంటూ. ఏడ్చావా? ముఖం కనులు ఎలా ఉబ్బిపోయాయో. తలనొప్ప అని మల్లిక తలా నుదురు పట్టి చూస్తూ, జ్వరం లేదే, ఎందుచేత చెప్పమా? లే, 5 అయిపోయింది, 8 గంటలకే ముహూర్తమట.
వేడినీళ్లు తొలిపేశాను, స్నానం చెయ్యి అందామే. ఒంట్లో ఏమీ బాగోలేదక్కయ్యా, ఒళ్ళంతా పచ్చిగా ఉంది, నన్ను ఇవాల్టికి వదిలిపెట్టండి అక్కయ్యా ఏడుస్తూ రుద్ధస్వరంతో బ్రతిమలాడే ధోరణిలో అంది మల్లిక. అయ్యో బాగుందే, ఇప్పుడు ఎలాగా అని ఆమె అవతలికి వెళ్ళి మల్లిక అనారోగ్య వార్త అందరి చెవిన వేసింది. పెళ్ళికొడుకు రామశర్మే ఇవాళ ఇంకే కార్యక్రమం లేదని ఖచ్చితంగా చెప్పటంతో ప్రయత్నం విరమించుకున్నారు. తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలింది మల్లిక. మల్లిక మరురోజు అత్తవారింటికి ప్రయాణం. కంటతడి పెడుతూనే మల్లికకు ఇవ్వాల్సినవి సర్దుతోంది భవానమ్మ. దత్తుగారి పని మనిషి ఏదో బ్యాగ్ పట్టుకొని వచ్చింది. ఆ మాట ఎవరో అనటంతో సంభ్రమంగా వీధివాకిలి వైపు నడిచింది భవానమ్మ. వీధివాకిలి కాదు, పెరటివాకిలి అన్నారు మళ్ళీ ఎవరో. పెరటివాకిలి వైపు నడిచింది భవానమ్మ తడబాటుగా. ఆమె గుండె ఎందుకో వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకో సంతోషంగా కూడా ఉంది లోపల లోపల. మళ్ళీ దత్తుగారి కుటుంబానికి తమ కుటుంబానికి సామరస్యం కుదిరితే వెంకటరమణమూర్తి మనసులోనే మొక్కింది. అమ్మగారు, అమ్మాయి గారికి ఇవ్వమన్నారమ్మా అంటూ ప్లాస్టిక్ బ్యాగు భవానమ్మ చేతికి అందించింది దత్తుగారి పని మనిషి అప్పలమ్మ. ఆమెది పెద్ద మనసు అంటూ బ్యాగ్ లోపలికి తీసుకువెళ్ళింది భవానమ్మ. పట్టుచీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, మిఠాయి. ఆమెకు మనమంటే ఎంత అభిమానమో చూడవే మల్లిక, చీర ఎంత బాగుందో అంది భవానమ్మ చీర మల్లికకు చూపిస్తూ. గడపలోంచి లోపలికి చూస్తూ నిల్చున్న అప్పలమ్మ, నిన్న చిన్నబాబు గారు పట్నం వెళ్ళి తెచ్చారమ్మా, అయ్యగోరికి తెలియకుండా ఇచ్చినారండి, ఎవ్వరికీ చెప్పొద్దని మీకు చెప్పమన్నారమ్మగారు అంది. అలాగే లేవే, అమ్మగారికి మల్లిక నమస్కారాలు చెప్పిందని చెప్పు అంది భవానమ్మ. చిన్నబాబు తన కోసం పట్నం నుంచి తెచ్చిన చీర. ఆప్యాయంగా చేతిలోకి ఆ చీర తీసుకుంది మల్లిక. ఆ తర్వాత చీర విప్పి పైటలా వేసుకుని అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. తర్వాత మడిచి భద్రంగా పెట్లో దాచుకుంది. మళ్ళీ తను చిన్నబాబుని చూసేదెప్పుడో బరువుగా నిట్టూర్చింది. కూతురితో భవానమ్మ వెళ్ళలేదు వియ్యాలవారింటికి. తన చెల్లెలు యశోదని పంపించింది. అమ్మాయికి ఆరోగ్యం సర్దుకున్నాక మిగతా కార్యక్రమం మా ఇంట్లో జరిపించుకుంటాం అంది శర్మతల్లి సోదెమ్మ. 2 ఎడ్ల బండిలో రామశర్మ పక్కన కూర్చున్న మల్లికకు బండి కుదుపులో అతని శరీర స్పర్శ భరించరానిదిగా అనిపించింది. ఇతనితో జీవితకాలమంతా ఎలా గడపగలదు? అతని పరిశ్వంగంలో ఎలా పరవశించగలదు? అసలు తనను అతనికి ఎలా అర్పించుకోగలదు? తానేం చెయ్యాలి ఇప్పుడు? ఈ జీవితం చాలించేస్తే ఆమెకు పట్టలేని దుఃఖం వచ్చింది. ఆమె ఏడుస్తుంటే నవ్వుతో ఓదార్చింది యశోద. అమ్మా నాన్నల దగ్గర ఎంతకాలం ఉంటావే మళ్ళీ, ఇప్పుడు ఇలా బాధపడిపోతున్నావా? చూడు, నేనన్నాను సంవత్సరం తిరిగేసరికి రామశర్మను వదిలి క్షణం బ్రతకలేని స్థితికి వస్తావు అంది. పో పిన్ని అంది మల్లిక. బండిలో కూర్చున్న వారితో పాటు రామశర్మ నవ్వాడు చిన్నగా. బస్సు రోడ్డు దాకా బండి ప్రయాణం సాగింది. బండి వెనక్కి మళ్ళీపోయింది. రంగరాయపురం వైపు బస్సు కోసం నిరీక్షిస్తూ రోడ్డు ఒడ్డున ఉన్న పాకలో బెంచీల మీద కూర్చున్నారు అంతా. అదొక టీ దుకాణం. మళ్ళీ టీ తీసుకుంటావా అడిగాడు రామశర్మ. మళ్ళీ అతను అలా పిలవటం ఎంత అసహ్యంగా ఉంది. మళ్ళీ మల్లికకు కోపం వచ్చింది. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. రామశర్మ ఆమెతో ఏమేమో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. బస్సు కోసం నిరీక్షణ క్షణమొక యుగంలా గడుస్తోంది మల్లికకు. ఏ మాటకి మల్లిక సమాధానం చెప్పకపోవటంతో మీ అమ్మాయికి చాలా సిగ్గుంది అత్తగారు అన్నాడు రామశర్మ యశోద వైపు చూసి నవ్వుతూ. ఆ నవ్వు, ఆ నవ్వే తీరు, నవ్వేటప్పుడు వచ్చే ఆ శబ్దం అన్నీ వెగటుగా అసహ్యంగా భరింపరానివిగా అనిపించాయి మల్లికకు. అతను అలా ఎన్ని లక్షల సార్లు నవ్వుతాడు ఈ జీవితకాలంలో? అతనితో పాటు తాను నవ్వగలదా? ఆ నవ్వే ఇప్పుడు ముందర 2 పళ్ళు మరి కొంచెం బయటికి వచ్చి ఎంత అసహ్యంగా ఉంది ముఖం. అంతేకాదు మరొకటి కనిపెట్టింది మల్లిక. తొందరగా మాట్లాడేటప్పుడు అతనికి నత్తి వస్తుంది. టీ కొట్లో అతన్ని బస్సు లేట్ అవుతూ ఉంటుందా అని ప్రశ్నించేటప్పుడు బస్సు అని 4 సార్లని లేట్ అవుతుందా అని తొందరగా అడిగాడు. అమ్మా, సుబ్బాయమ్మ గారిని పాలు పోయించుకోమని తోడు పోయమని చెప్పావా అని అడగటానికి సూ అని 4 సార్లు అన్నాడు. తనెంత దురదృష్టవంతురాలు. రామశర్మ ముఖం, అతని మాట, నవ్వు, స్పర్శ ఏవీ తనకు నచ్చటం లేదు. తనతో కలిసి కాపురం చెయ్యలేదు. జీవితకాలమంతా అతని భార్యగా అతని జీవితంలో పాలు పంచుకోలేదు. ఏం చెయ్యాలి? ఆ ఆలోచన తీవ్రమైంది మల్లికలో.
బస్సు వచ్చి ఆగింది. తను మల్లిక ఒక సీట్లో కూర్చోవాలని చాలా ఆశించాడు రామశర్మ. కానీ అలా సీటు దొరకలేదు సరికదా. అతనికి కూర్చోవటానికే సీటు దొరకలేదు. తర్వాత రైల్వే స్టేషన్లో ఎంతోసేపు వెయిట్ చేయకుండానే ప్యాసింజర్ వచ్చి ఆగింది. ప్యాసింజర్ పెట్టెలోనూ మల్లిక పక్కన కూర్చునే అవకాశం కుదరలేదు రామశర్మకి. జనం తొక్కిసలాట, పెట్టె నిండా మూటలు, సామాన్లు. ఎవరికి దొరికిన స్థలంలో వారు చతికిలబడ్డారు. మళ్ళీ కూర్చున్నావా, జాగ్రత్త 2-3 సార్లు హెచ్చరించాడు. మాట్లాడలేదు మల్లిక. ఆమె ముఖం ఆముదం తాగినట్లయింది. ఆ కంపార్ట్మెంట్లో లైట్లు లేవు. చీకటి పడింది. చూసి దీనిలో ఎక్కించావేమిటయ్యా, మంచి ప్రయాణమే. మీ ఊరు అర్ధరాత్రికి చేరుతుంది కాబోలు బండి అంది యశోద. నాకు మాత్రం ఏం తెలుసండి, పెట్టెలో లైట్లున్నాయని అనుకున్నాను అన్నాడు రామశర్మ. టార్చ్ లైట్ అయినా లేదు. సామాన్లవి ఎలా దింపుకుంటామో ఏమో గొడిగినట్లనింది సోదమ్మ. పర్వాలేదులేవే, అన్ని జాగ్రత్తగానే దింపుకుంటాం. స్టేషన్లో లైట్లుంటాయిలే విసుగ్గా అన్నాడు రామశర్మ. వారు దిగే స్టేషన్ వచ్చింది. అర్ధరాత్రి దాటింది. రైలు ఆగింది. హడావిడిగా సామాన్లు దింపి అందరూ దిగి మల్లికేది అని ప్రశ్నించుకున్నారు. రామశర్మ స్టేషన్ మాస్టర్ని కంగారుగా అర్థించాడు. 2 నిమిషాలు రైలు ఆగేలా చూడమని. మళ్ళీ రైలు పెట్టెంతా వెతికారు. స్టేషన్ మాస్టర్ని టార్చ్ లైటు అరువడిగి. మల్లిక లేదు. ఏం చెయ్యాలి? నీరుగారిపోయాడు రామశర్మ. యశోదమ్మ, సోదమ్మ ఏడవటం ప్రారంభించారు. మల్లిక గురించి తండ్రితో వాదించకపోలేదు చిన్నబాబు. మీరు ఆ అమ్మాయి మీద అన్యాయంగా నింద మోపారు అన్నాడు. దానికి అతను వ్యంగ్యంగా నవ్వి, ఓ అలాగా, నేనలా రాంబాబుని అదరగొట్టకపోతే ఆ పిల్లకి ఇప్పట్లో పెళ్లి ప్రయత్నం చేస్తాడా? చురుగ్గా ఆలోచించి తెలివిగా ప్రవర్తించాను. లేకపోతే ఆ పిల్ల కోడలి వచ్చేసే ప్రమాదముందని అన్నారు దత్తు. ఆ క్షణంలో తండ్రి గోముఖ వ్యాఘ్రంలా నంబరాని వ్యక్తిగా కనిపించాడు చిన్నబాబుకి. మీ స్వార్థం కోసం ఓ అమాయకుణ్ణి మానసికంగా హింసిస్తున్నారని, ఓ అమాయకురాలి జీవితం బలి తీసుకుంటున్నారని మీ ఆలోచన పరిధికి తోచలేదై ఉంటుంది. స్వార్థం అలా ఆలోచించనివ్వదు అని చిన్నబాబుతో అన్నాడో లేదో. చిచి, నోర్మయ్, నాకు నీతులు చెప్పేంత ఎదిగిపోయావా రాస్కెల్, నడు అవతలికి చిరాకు పడిపోయాడు దత్తు. పిల్లిలా అక్కడి నుంచి జారిపోయాడు చిన్నబాబు. ఇంకేమన్నా తనంటే తండ్రి తన మీద చేయి చేసుకోవటానికైనా జంకడు. రాంబాబు విషయం ఎవరు ప్రస్తావించినా అతను సహించటం లేదు. ఇంట్లో తల్లి, బయట మిత్రులు, హితులు అందరి నోర్లు మూతబడిపోయాయి. గ్రామ పెద్ద గౌర్నాయుడు అన్నాడు దత్తుతో, ఏమిటి రాంబాబు గారి మీద తమకి ఆగ్రహం వచ్చిందట, కాస్త కనికరించండి అని. ఇంకేమన్నా మాట్లాడు నాయుడు, ఆ విషయం తప్ప అన్నారు దత్తు. దత్తుకి చిన్నబాబంటే ప్రాణం. పెద్ద కొడుకు ఉద్యోగరీత్యా ఎప్పుడో అతనికి దూరమైపోయాడు. అయినా అతనికి తనకి మధ్య అంత సామరస్యం లేదు. చిన్నబాబు, అతనికి భార్యగా రాబోయే అమ్మాయి, అతని భవిష్యత్ జీవితం గురించి ఎన్నో మందలించి రంగురంగుల కలలు కంటున్నారు దత్తు. బాగా డబ్బు గల వాళ్ళ అమ్మాయిని, చదువుకొని అందంగా ఉన్న అమ్మాయిని, తనను భార్యను గౌరవించగల బుద్ధిమంతురాలైన అమ్మాయిని, సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని కోడలిగా కోరుకుంటున్నాడు. కానీ రాంబాబు కూతుర్ని అతను కోడలిగా కలనన్నా సహించలేడు. అసలు గంభీరంగా ఉదాసీనంగా మారిపోయేది దత్తు ముఖం. ఎవరన్నా రాంబాబు విషయం చర్చించబోయేసరికి ఇద్దరి మధ్య ఏదో గట్టి వివాదమే వచ్చి ఉంటుంది అనుకున్నారందరూ. మల్లిక ప్యాసింజర్లో మాయమైపోయిన వార్త రంగరాయపురం అంతా పాకింది. రాంబాబు, భవానమ్మ శోకమూర్తులే అయిపోయారు. వాడికి ఆ శాస్తి కావాల్సిందే, లేకపోతే నా కొడుక్కి వలవిసురుతాడా అనుకున్నారు దత్తు కసిగా. రాంబాబుని తండ్రికి తెలియకుండా కలిసి, పేపరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, వెతికించండి, కావాల్సిన డబ్బు సహాయం నేను చేస్తాను అన్నాడు చిన్నబాబు. అతని మనసు వికలమైపోయింది. మల్లికతో తన జీవితం ముడిపెట్టుకుని ఎన్నో కమ్మని కలలు కన్నాడు. ఆ కలలు కరిగిపోవడమే కాక తాను ఆరాధించి ప్రేమించిన మల్లిక మాయమైంది. ఆమె అందం చూసి చీకట్లో ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. ఆ ఊహ అతని మనసుని గిజగిజలాడించింది. సహించలేకపోయాడు. గుప్పిటితో గట్టిగా జుట్టు పీక్కున్నాడు. పిడికిలితో నుదుటను కొట్టుకున్నాడు. భగవాన్, మల్లికను కాపాడు మనసారా ప్రార్థించాడు. పోలీస్ రిపోర్ట్లు, పేపర్లో ప్రకటనలు లాభం లేకపోయింది. మల్లిక జాడ తెలియలేదు. రాంబాబు, భవానమ్మ జీవోత్సవాలే అయ్యారు. తండ్రికి తెలియకుండా రాంబాబుకి ఆర్థిక సాయం చేస్తున్నాడు చిన్నబాబు. దీనికంతటికి కారణం తన తండ్రి అనే బాధ అతన్ని తొలిచేయసాగింది. 4 రోజులు గడిచాయి. ఇంట్లో ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఏం జరుగుతోందో అతనేమీ పట్టించుకోలేదు. ఏమిట్రా నీ తిండి తిరగటమును, మతిలేని వాడిలా అలా ఉంటున్నావేమిటి?
అని తల్లి మందలించినప్పుడు ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడ్చేశాడు. చిన్నబాబు, మల్లిక పాపం చాలా మంచి అమ్మాయమ్మ, నాన్నగారి నుంచే తనకిలాంటి గతి పట్టింది అంటూ. నాన్నగారేమిటి, నువ్వు ఆ మాట అనకపోతే అంతా బాగానే ఉండేది అని తిరిగి అతన్నే నిందించింది కమలమ్మ. దత్తు గారి మీద నీ అనుమానం ఉన్నట్లు రిపోర్ట్ ఇయ్యని రాంబాబుతో అన్నవారు లేకపోలేదు. చిచి, దత్తుగారు అలాంటి మనిషి కాదు. తప్పు, అలాంటి పని నేను చెయ్యను. నేను ఏ జన్మలో ఎటువంటి పాపం చేశానో ఇలాంటి కష్టం వచ్చిందని బోరుమన్నాడు రాంబాబు. చాలా పౌరోహిత్యాలు శాస్త్రీయపరమైపోతున్నాయి. రాంబాబు నిర్లిప్తంగా ఉండిపోతున్నాడు. అతనికి డబ్బు సంపాదించాలని, తినాలని కూడా లేదు. ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో అతనికి తెలియదు. కనులు తెరిచినా మూసినా గారాల కూతురు మల్లిక రూపమే కనిపిస్తోంది. పిచ్చివాడిలా దేవాలయం ముందర కోనేటి మెట్ల మీద కూర్చుంటాడు. మండపంలో మౌనంగా తలవంచి కూర్చుంటాడు. అతని మిత్రులు, పరిచయస్తులు, ముఖ పరిచయం ఉన్నవారంతా సానుభూతి వ్యక్తం చేసి ఓదార్పు వచనాలు పలుకుతారు. వేదాంతిలా నవ్వుతాడు రాంబాబు. అవాళ రాత్రి చేరవేసి ఉన్న వీధి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళబోతున్న రాంబాబుకి పోస్ట్ కవర్ కనిపించింది. తనకెవరు రాస్తారు ఉత్తరం అనుకుంటూనే కవర్ చేతిలోకి తీసుకున్నాడు. పైట చెంగు తల కింద పెట్టుకుని గోడవార పడుకున్న భవానమ్మ ఏమిటండి అది అంది లేచి కూర్చొని పైట సవరించుకుంటూ. పోస్ట్ మ్యాన్ తలుపు సందులోంచి పారేసిపోయి ఉంటాడు. ఉత్తరం ఎవరు రాశారో అంటూ చింపారు సన్నగా చేతివేళ్లు వణుకుతూ ఉంటే. చదవండి, హరికేన్ లాంతరు హెచ్చించింది భవానమ్మ. నేను క్షేమంగా ఉన్నాను. నా గురించి మీరు విచారించవద్దు. మల్లిక. 1కి 10 సార్లు చదివాడు రాంబాబు. ఏమిటండి మన మల్ల ఎక్కడుంది? ఏమిటండి రాసింది? ఇంకేమిటి రాసింది? సంతోషం, దుఃఖం మిళితమైన స్వరంతో సంభ్రమంగా అడిగింది భవానమ్మ. చెంపల మించి జారిన కన్నీటి బొట్లు వణికే పెదవుల మీదికి జారుతుంటే భుజం మీద గావంచతో ఒత్తుకుంటూ ఎక్కడ ఉందో ఏమిటో ఏమీ రాయలేదు. అడ్రస్ ఇవ్వలేదు. ఏమిటో ఉత్తరం. రేపు చిన్నబాబుకు చూపించాలి. అతను ఉత్తముడు, చిన్నవాడైనా చేతులు జోడించి మొక్కాలి అతనికి అని ఆ కవర్ చూడు అని భార్య చేతికిచ్చాడు రాంబాబు. ఈ ఉత్తరం అది రాసిందేనంటారా? నా తల్లి, నా బంగారు తల్లి. ఉత్తరం ముద్దు పెట్టుకుంది భవానమ్మ. తర్వాత కనులొత్తుకుని జాగ్రత్తగా చూడండి. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి రాసిందో అడ్రస్ ఉందేమో అంది ఆత్రంగా. ఆమె చేతిలోని కవర్ అందుకుని వెనక ముందు తిరిగేసి పోస్ట్ ముద్ర చూసి ఏమిటో, ఏ ఊరో స్పష్టంగా లేదు. ఇది చిన్నబాబుకు చూపిస్తాను. ఏం చెయ్యమంటాడో అతని సలహా తీసుకుంటానని ఆ కవరు సొరుగు పెట్టెలో భద్రంగా దాచాడు రాంబాబు. మర్నాటి సాయంత్రం శివాలయం వైపు నడిచాడు రాంబాబు. అతను చూస్తున్నాడు. 2-3 నెలలుగా ప్రతి సాయంత్రం ఆలయ మంటపంలో చీకటి పడే వరకు కూర్చుంటున్నాడు చిన్నబాబు. ఇవాళ ఉన్నాడు. తెల్లని పైజామా, నల్లని నొక్కుల క్రాఫు, మఠం వేసుకొని కూర్చుని తల వంచి నేల చూపులు చూస్తూ ఏం ఆలోచిస్తున్నాడో చిన్నబాబు. రాంబాబు కనులకు రూపం, గుణం ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతుందా చిన్నబాబులో అనిపించేలా కనిపించాడు. రాంబాబు ఉనికినే గమనించిన ఆలోచన ముద్రలో ఉన్నాడు చిన్నబాబు. చిన్నబాబు, ఏమిటయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు రాంబాబు నవ్వబోతూ. నిద్రలో మెలకువచ్చినట్లు కదిలి తలెత్తి చిరునవ్వు పెదవుల మీద పులుముకొని, పాపం ఏముంది, మీ గురించే, బాగున్నారా అన్నాడు చిన్నబాబు తాను నవ్వబోతూ. అదే బాగు, ఇంకా బాగేమిటి? సారీ, అలవాటు ప్రకారం అలా వచ్చేసింది. రండి కూర్చోండి. బాగున్నారా అన్న తన ప్రశ్నకి నొచ్చుకుంటూ అన్నాడు చిన్నబాబు. దైవ దర్శనం చేసుకుని వస్తానుండు అని మండపంలోని గంట మోగించి హరహర మహాదేవ శంభో, ఏమిటయ్యా నీ లీల అని చేతులు జోడించి నమస్కరించి పూజారిచ్చిన తీర్థప్రసాదాలు తీసుకున్నాడు రాంబాబు. వచ్చి చిన్నబాబు పక్కన కూర్చున్నాడు. మల్లిక పెళ్లి మొదలు అతను క్షురకర్మ చేయించుకోలేదేమో. జుట్టు పెరిగి, గడ్డం మీసం పెరిగి సాధువులా తయారయ్యాడు రాంబాబు. రాంబాబు గారి రోజులు మారిపోయాయి. సానుభూతి వ్యక్తం చేస్తారు అతన్ని ఎరిగినవారు. భవానమ్మ అయితే ఆరోగ్యం చెడగొట్టుకుంది కూతురి మీద బెంగతో. దత్తూని నోటికొచ్చినట్లు తిట్టి శపిస్తుంది. ఊరుకోవే, గోడకు చెవులుంటాయి. అతను తలుచుకుంటే మనకి ఊళ్ళో మంచినీళ్ళు పుట్టనివ్వడు, మసి చేసేస్తాడని మందలిస్తాడు భార్యని రాంబాబు. మండపంలో ఉన్న ఒకరిద్దరు కూడా వెళ్ళిపోయాక చొక్కా పక్క జేబులోని కవర్ తీసి చిన్నబాబుకి ఇచ్చాడు రాంబాబు. గబగబా చదివి ఓ పని చెయ్యండి అన్నాడు చిన్నబాబు. ఏమిటి అన్నట్లు చిన్నబాబు ముఖంలోకి చూశాడు రాంబాబు. విశాఖపట్నం నుంచి అమలాపురం వరకు ప్రతి ఊరు గాలిస్తే
నవ్వాడు రాంబాబు. అతని అమాయకత్వానికి లాభం లేదు. అది కావాలనే రైలు దిగి వెళ్ళిపోయి ఉంటుంది. తనకిష్టం లేని పెళ్లి చేశారా? అదేమో దాని అభిప్రాయమేం అడగలేదు. అది వద్దని మాకు చెప్పలేదు. తొందరపడ్డారు రాంబాబు గారు. నాన్నగారు ఏదో అన్నారని పౌరుషంతో ఆవేశపడిపోయారు. కానీ కాస్తంత ఆలోచించుంటే దానికి తగిన సంబంధం వచ్చాకే పెళ్లి చేసేవాణ్ణి. రాంబాబు గొంతు రుద్ధమైంది. చెమ్మగిలిన కళ్ళు ఒత్తుకున్నాడు. ఈ ఉత్తరం మీ మండే హృదయాల్ని కాస్త చల్లబర్చింది కదా. ఎప్పుడో మల్లిక మళ్ళీ తిరిగొస్తుంది. అప్పటి వరకు వేచి చూడటమే. ఈ ఉత్తరం విషయం ఎవరికీ చెప్పకండి. ఆడైనా మగైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పరిస్థితులతో రాజీ పడాలి బాబు. లేకపోతే ఎదురు దెబ్బలే. వయసులో ఉన్న పిల్ల ఎవరేం చేస్తారో. సక్రమంగా అది జీవిస్తుందని ఎలా అనుకోగలను? అంతా మొహమాటం. అంత దానికి అతను ఇష్టం లేకపోతే నాన్న నాకు అతను నచ్చలేదని ఒక్క మాటే చెబితే ఆ పెళ్లి చేసేవాడినా? ఇంట్లో జరిగే ప్రతి విషయం తనకు తెలుసు. దాని దగ్గర నేను ఏదీ దాచలేదు. నాకెందుకు ఈ కడుపుకోత పెట్టాలి చెప్పు? పోనీ ఎక్కడుందో అడ్రస్ ఇవ్వకూడదు? ఓసారి వెళ్ళి చూడను. తను ఉత్తరం రాస్తుందని ఆశించారా? చెప్పండి. తను క్షేమంగా ఉన్నట్లు మీకు రాసింది. ఇప్పటికీ సంతోషించండి రాంబాబు గారు. పోనీ వెళ్ళి చూస్తారంటే ఈ ఉత్తరం అసలు ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియటం లేదు. పోస్టల్ ముద్ర అలుక్కుపోయింది అన్నాడు చిన్నబాబు. పంచాయతీ ఎలక్షన్లలో నాన్నగారు నిల్చుంటారని విన్నాను. ఎంతవరకు నిజం అని ప్రశ్నిస్తూ వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చాడు పూజారి వెంకట్రామయ్య. ఏమో నాకేం తెలియదన్నాడు చిన్నబాబు విసుగ్గా. తెలియదు అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు వెంకట్రామయ్య చిన్నబాబు వైపు. చిన్నబాబు గారు అటువంటి విషయాల జోలికి పోరు. తండ్రి గారి మనస్తత్వానికి ఈ బాబుగారి మనస్తత్వానికి చాలా వ్యత్యాసం ఉంది అన్నాడు రాంబాబు. చెబుతావులేవయ్యా కబుర్లు. ఇప్పుడు దత్తుగారు నీకు చేదైపోయారు కానీ అతన్ని దేవుడని నీ నాలుకేగా అనేది. తెగ పొగిడేవాడివి. అవునయ్యా, అతను ఇప్పుడు మాత్రం దేవుడు కాదన్నానా? నా కర్మ. సరే మరి వస్తాను అని లేచి నిల్చున్నాడు రాంబాబు. చిన్నబాబు కూడా లేచాడు. ఇద్దరూ కలిసే నడిచారు ఊళ్ళో రోడ్డు వరకు. ఎవరైనా జీవితంలో రాజీ పడాలంటారా రాంబాబు గారు? అడిగాడు చిన్నబాబు. అవును బాబు, ఎన్నో అనుకుంటాం, ఏవేవో ఆశిస్తాం. అనుకోవటం ఆశించటం తప్పు కాదు. ఆశించినవి పొందాలని ప్రయత్నిస్తాం. అదృష్టవంతులు తాము ఆశించింది పొందగలుగుతారు. కొందరికి తమ ప్రయత్నం వృధా అవుతుంది. అంత మాత్రాన జీవితం నిస్సారమని వాపోతూ కృంగిపోవటం అవివేకం కదూ. ఈ మాటలే చెబుతుంటాను. మీ గురువమ్మ గారికి ప్రతిరోజు చెప్పటం తేలికే అని నవ్వి, ఏమిటో ఈ మధ్య పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను. మా మళ్ళీ జీవితంలో దేవుడిచ్చిన భర్తతో రాజీ పడుతుందనుకున్నాను. కానీ ఏమిటి చేసింది? రాజీ పడటం రాజీ పడకపోవటం వారి వారి మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ రాజీ పడిన వ్యక్తి సుఖపడతాడు. ఇది ఖచ్చితంగా చెప్పగలను అన్నారు రాంబాబు. సెలవు, మరొస్తాను. ఏ సహాయమన్నా ఎటువంటి సహకారం కావాల్సినా మీకు చిన్నబాబు ఉన్నాడని గుర్తుంచుకోండి అని రోడ్డు మళ్ళాడు చిన్నబాబు. అవును బాబు, మళ్ళీ పత్రికకు ఓ ప్రకటన ఇవ్వమంటావా? అది పేపర్ చూస్తుందంటావా అని అడిగాడు రాంబాబు. ఓ నిమిషం ఆలోచిస్తున్నట్లు నిల్చొని మౌనంగా ఉండిపోయి, సరే ఇవ్వండి చూద్దాం అని ముందుకు నడక సాగించాడు చిన్నబాబు. ఏది ఏమైనా రాంబాబుకి ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గౌరవం తగ్గిపోయింది. అతన్ని చూస్తూనే గుసగుసలాడుకుంటున్నారు. ఇదివరకైతే పంతులు గారు నమస్కారం అనేవారు పిల్ల పెద్ద. ఇప్పుడు ఓ వెకిలి నవ్వుతున్నారు. ఏంటండి పంతులు గారు విశేషాలు అని హేళనగా ప్రశ్నిస్తున్నారు. పంతులు గారి కూతురు పారిపోయింది. ఇది అందరూ అనుకునే మాట. కోనేటికి మంచినీళ్లకు వెళ్ళటం ప్రాణ సంకటంగా ఉంది భవానమ్మకి. పిల్ల సంగతి ఏమన్నా తెలిసిందే పిన్ని అనో అక్క అనో ఎవరో ఒకరు ప్రశ్నించటం. లేదు అని భవానమ్మ కనులొత్తుకోవటం. తర్వాత అదే సానుభూతి. ఎత్తి పొడుపులా ఎంత పనిచేసింది మల్లిక. మీకు తలవంపులు తెస్తుందని ఎవ్వరం అనుకోలేదు సుమా అనేవారు సాటి బ్రాహ్మణ యువతులు. చాటుగా దత్తుగారు రాంబాబు పౌరోహిత్యం ఎందుకు వదిలేశారు? ఈ మల్లి సంగతి అతనికి ముందే తెలుసుంటుంది. మళ్ళీ ఈ ఊళ్ళో ఎవరితో పరిచయంగా తిరిగింది? ఆ ప్రశ్నకి ఎవరికి జవాబు దొరకదు. రైల్లోనే ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. ఆమె తిరుగుళ్ళు దత్తుగారేం చూశారో అనుకునేవారు. అగ్రహారం కావటం వలన ఛాందసులు అవటం వలన ప్రతివారికి ఇదొక చర్చనీయాంశమైంది. రాంబాబుకి ఆ ఊళ్ళో తనింకా ఎంతకాలమో కాపురం చేయలేనని అనిపిస్తోంది. మీకే సాయం కావలసిన ఏ సహకారం అవసరమైనా ఈ చిన్నబాబు ఉన్నాడని గుర్తుంచుకోండి. ఎంత మంచివాడు చిన్నబాబు.
తండ్రికి కొడుక్కి ఎంత వ్యత్యాసం ఉంది. పరిస్థితులు మనిషి మనస్సు ఎంత చక్కగా సానుభూతితో గ్రహిస్తాడు. చిన్నబాబు, నన్ను నిందించిన వాడివి, అసహించుకొని వాడివి నువ్వొక్కడివేనయ్యా, మనస్ఫూర్తిగా అభినందించాడు మనసులోనే రాంబాబు. కథ కొనసాగుతుంది.